క్వాలిటీ విషయానికి వచ్చేస్తే సంగారెడ్డిలోనే ఇక్కడున్న క్వాలిటీ ఎక్కడ దొరకదు అనుకుంటున్నాను నా ఇంటీరియర్. అన్ని రకాల కర్రీస్ దొరుకుతాయి, అలాగే మీరు అనుకున్న రుచి కూడా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. సార్ ఇక్కడికి 6 months నుంచి వస్తుంది. 6 అంటే పెట్టినప్పటి నుంచి రెగ్యులర్ వస్తారా? రెగ్యులర్ వస్తుంది, ఇక్కడ క్వశ్చన్ డైలీ వస్తుంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ రుచి కర్రీ పాయింట్కి అయితే వచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా వెరైటీలు ఉన్నాయంట. ఏది వెజ్, నాన్ వెజ్, మళ్ళీ ఫ్రైలు, మళ్ళీ చపాతీలు గిట్ట అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే ఫ్రెష్గా ఇప్పుడు చేసి ఇస్తారంట. అక్కడ ఏమేమి వెరైటీలు ఉన్నాయి, ప్లస్ అక్కడ కాస్ట్ ఎలా ఉంది అయితే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏమేమి వెరైటీలు ఉంటాయి, ఓకేనా? లెట్స్ కమ్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమేమి వెరైటీలు ఉంటాయి, ప్లస్ కాస్ట్ ఎక్కడి నుంచి ఉంది, కస్టమర్ మినిమం ఎంతమంది వస్తారు? రోజుకు ఒక 200 మంది ఈజీగా వస్తారు. ఓకే. వెజిటేబుల్లో ఒక 20 రకాలు ఉంటాయి. ఓకే. ఫ్రై ఐటమ్స్ ఉంటాయి, కర్రీస్ ఉంటాయి. మినిమం 15 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు. అలా కాస్ట్ అంటే పన్నీర్ కర్రీ ఒకటి 60 రూపీస్ ఉంటుంది. ఓకే. మనకు నాన్ వెజ్ మినిమం 45 నుంచి అర్ధపావు నుంచి మటన్ కర్రీ దాకా అంటే 220 రూపాయలు. ఓకే. మళ్ళీ ప్రైస్ 70 రూపీస్ నుంచి మినిమం 70 నుంచి 200 వరకు ఉంటుంది పావు. ఓకే. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తారు కొంచెం, మొత్తం యూజ్ చేసుకోమని. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమేమి వెరైటీలు ఉన్నాయి, ఇక్కడైతే ఓపెన్ అయినప్పటి నుంచి అబ్బాయి ఉన్నాడు, ఇతనికి అడిగి అయితే ఇక్కడ ఏమేమి వెరైటీలు ఉన్నాయి అడిగైతే తెలుసుకున్నాం. ఏమేమి ఉన్నాయి చెప్పు ఒకసారి. చికెన్ సందా 90 రూపీస్, చికెన్ లివర్ 80 రూపీస్, నాటుకోడి 160 రూపీస్. అంటే ఇది పావు కిలో కదా? పావు కిలో కాస్ట్. ఆల్ పావు కిలో రేట్స్. ఓకే. జింజర్ చికెన్ 140 రూపీస్. ఓకే. చికెన్ ఫ్రై 140 రూపీస్. ఓకే. చికెన్ కర్రీ 120 రూపీస్. ఓకే. మా దగ్గర ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్ 200 పావు. మటన్ కర్రీ 220 పావు కేజీ ఇస్తాం. తలకాయ కూడా 220 150 పావు ఇస్తాం. మటన్ బోటి 150 పావు కేజీ ఇస్తాం. మటన్ లివర్ ఉంది, అది కూడా సేమ్ 150 పావు. దగ్గర చికెన్ రోస్ట్ ఉంది, చికెన్ రోస్ట్ ఫ్రై రూపీస్. ఇవన్నీ ఫ్రై ఐటమ్స్. ఇందులో కంజులు ఉంటాయి, చికెన్ వింగ్స్ ఉన్నాయి, చికెన్ లాలీపాప్స్ ఉన్నాయి, చికెన్ లెగ్ ఉంది, లెగ్ జాయింట్స్ ఉన్నాయి, చిల్లీ ఫ్రాన్స్ ఉంది, పెప్పర్ చికెన్, చికెన్ 65, చిల్లీ చికెన్, చికెన్ పకోడీ ఉంది. ఓకే. ఇక్కడ వెజ్లో ఎన్ని వెరైటీలు ఉంటాయి మినిమం? వెజ్లో ఒక 20 వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఇందులో పప్పు, సాంబార్, కర్రీస్ ఏమో 15 రూపీస్ ఉంటాయి, ఫ్రైస్ ఏమో 20 రూపీస్ ఉంటాయి, పన్నీర్ ఉంటుంది, ఎగ్ కర్రీస్ ఉంటాయి. ఎగ్స్ ఏమో బాయిల్డ్ ఎగ్స్ 10 రూపీస్ అలా ఉంటాయి. ఇది మార్నింగ్ టైమింగ్ ఎంత? మార్నింగ్ టైం అంటే 10:30, 11 అయింది. నైట్ అంటే 10:30. 10:30. ఇంకా బయట చపాతీలు చపాతీ ఉంటాయి, బిర్యానీ గట్ట ఉన్నట్టు బిర్యానీ ఉంటుంది. ఇక్కడ బిర్యానీ గట్ట ఉంది, తెలుసుకుందాం. ఓకే. బిర్యానీ 120 రూపీస్ ఇస్తాం, సింగిల్ పీస్ వస్తుంది, సింగిల్ పీస్ బిర్యానీ. ఓకే. బిర్యానీ ఫ్రెష్ ఇప్పుడు వచ్చినట్టుంది, వచ్చింది బిర్యానీ ఫ్రెష్గా. ఇది మొత్తం అంతే. హీటర్ బిర్యానీ వేడిగా ఉండడానికి హీటర్ పెడతాం అన్నట్టు. ఓకే. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మొత్తం ఫుల్ హీట్ మీద ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇంకా చపాతీలు అయిపోయినాయా? చపాతీలు ఉన్నాయి, ఇక్కడ 10 రూపీస్కి ఒక చపాతీ ఇస్తాం. ఓకే. అంటే చపాతీలు ఎంబడి కాల్చిస్తారా? కాల్చిస్తాం, ఎన్ని కావాలంటే అన్ని. ఆర్డర్ కూడా చేసిస్తాం. ఆర్డర్ కూడా చేసిస్తారా? ఓకే గాయస్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే మనకు బయట కర్రీ పాయింట్లో దొరకని వెరైటీలు అయితే మనకి ఇక్కడైతే దొరుకుతుంది. గాయస్, ఇది మనకు కావాలనుకుంటే క్యాటరింగ్ కూడా చేస్తారంట. క్యాటరింగ్ అయితే ఎలా లెక్క ఉంటుందో మన అంకుల్కి అయితే అడిగి తెలుసుకుందాం. ఓకే అంకుల్, ఇక్కడ క్యాటరింగ్ కూడా చేస్తారా? క్యాటరింగ్ కూడా చేస్తాం. క్యాటరింగ్ అంటే ఏమి మనకు? వెజిటేబుల్, నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ 2 రకాలు వేసిస్తాం. అంటే ఇట్లా మనం మినిమం ఒక 200 మందికి చేసిస్తాం. తక్కువైనా ఇస్తాం, ఒక 20 మంది కాడికి వెళ్ళి. అంటే అది కాస్ట్ ఎలా ఉంటుంది, వెజ్ నాన్ వెజ్? కోరినట్టుగా కర్రీస్ ఏవి కావాలో దాన్ని బట్టి రేట్ ఉంటుంది. ఓకే. అంటే మనకి ఎనీ టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్. ఒక్క రోజు బిఫోర్ చెప్పాలి, క్యాటరింగ్ ఒక రోజు ముందు చెప్పాలి. ముందు చెప్తే ఎంత మందికైనా ఇవ్వగలరు. అంటే డెలివరీ ఫ్రీయా? డెలివరీ మీరు వచ్చి తీసుకోవాలంటే వేరే, డెలివరీ ఛార్జెస్ వేరే ఉంటాయి. డెలివరీ ఛార్జెస్. ఓకే. ఓకే. ఇలా మొత్తం ఇది వెజ్ నాన్ వెజ్ మేము తీసుకొచ్చి వండిమంటే వండిస్తారా? వండిస్తాం, కేజీ షాప్ ఉంటుంది, కేజీ షాప్ వండిస్తారు. ఓకే గాయస్, ఫ్రెండ్ చూసారు కదా, మన క్యాటరింగ్ గిట్ట మీకు ఏం కావాలంటే అదే వండిస్తారంటే. ప్లస్ మీరు నాన్ వెజ్ మీరు తీసుకొచ్చినా దాన్ని గిట్ట వండి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఫంక్షన్లకు, చిన్న ఫంక్షన్లకు అయితే క్యాటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కస్టమర్ ఒపీనియన్ అయితే తెలుసు. నుంచి తీసుకుంటారు ఇక్కడ ఫుడ్ అంటే? ఫస్ట్ 2-3 రోజులు అయిందండి. 2-3 రోజులైనా. ఇది క్వాలిటీ ఎలా ఉంది? మంచిగా ఉందన్న, క్వాలిటీ బాగుందా? ఇది రేట్ రీజనబుల్ ఉందా? రేట్ మంచిగా ఉందన్న, క్వాలిటీ కూడా బాగుంది. వేరే దగ్గర ఎక్కువ రేట్ ఉంటుంది. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. స్టార్టింగ్ ఓపెనింగ్ నుండి కర్రీ పాయింట్కి అలవాటు పడిపోయినాం. ఇది మా ఇంటి ఫుడ్ లాగా అయిపోయింది మాకు.
క్వాలిటీ విషయానికి వచ్చేస్తే సంగారెడ్డిలోనే ఇక్కడ ఉన్న క్వాలిటీ ఎక్కడ దొరకదు అనుకుంటున్నా నా ఇంటియర్. ఇక్కడ వెరైటీలు కూడా చాలా ఉన్నాయి కదా. వెరైటీస్ వచ్చేసి మనకు నాన్ వెజ్లో వచ్చేసి మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రాన్స్ కాడ నుండి వచ్చేసి చికెన్, మటన్ బోటి, తలకాయ, చికెన్ కర్రీ, చికెన్ బోటి అన్ని ప్రతి రకాలు ఉన్నాయి. మళ్ళీ వెజ్లో వచ్చేసి కూడా మనకు 10 టైప్స్ ఆఫ్ వెజ్ కర్రీస్ ఉంటాయి. ఎక్కడైతే 2-3 రకాలు ఉంటుంది, ఒకటి సాంబారు, ఒక కర్రీ, మా అంటే ఒక చట్నీ. ఇక్కడ వచ్చేసి కర్రీస్ కూడా 10 to 15 రకాల కర్రీలు ఉంటాయి. అలాగే ఫ్రైస్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఆల్ టాప్ ఆఫ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి. నా ఒపీనియన్ వచ్చేసి, నా యొక్క ఛాయిసెస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అన్ని రకాల కర్రీస్ దొరుకుతాయి. అలాగే మీరు అనుకున్న రుచి కూడా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కర్రీ పాయింట్ అడ్రస్ వచ్చేసి సంగారెడ్డి బైపాస్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది. దీని పేరు రుచి కర్రీ పాయింట్. గాయస్ ఇక్కడికి వస్తే మీరు అయితే చాలా వెరైటీలు, ఇక్కడ ఉన్నన్ని వెరైటీలు అయితే ఇక్కడ మనకు మినిమం హోటల్లో కూడా ఉంటాయి, వేరే కర్రీ పాయింట్లు ఎక్కడ లేదు. గాయస్ ఇక్కడ టేస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుందంట. ఫ్రెండ్స్ ఒకవేళ కావాలనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు, మీకు నచ్చితే మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకే గాయస్ ఇక్కడ కావాలనుకుంటే మనకు నంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఏమంటే వాళ్ళ క్యాటరింగ్ కూడా చేస్తారంట. క్యాటరింగ్ మన ఫోన్లో ఇచ్చినా సరే మీకు ఎంతమంది కావాలో అంతమంది చెప్తే క్యాటరింగ్ కూడా సప్లై చేస్తారు. ఓకే గాయస్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనం నెక్స్ట్ వీడియో అయితే ఇక్కడ ఇది పెట్టడానికి ఎంత కాస్ట్ అయింది ప్లస్ మనం కిచెన్ గిట తీయనకైతే ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.